స్టూడెంట్లతో తలదువ్వి పేర్లు చించుకునే టీచర్లు, కాళ్ళు చేతులు నొక్కించుకునే పంతులు, ఇంటి పనులు చేయించుకునే మాస్టర్లు ఇవన్నీ మనం గవర్నమెంట్ స్కూల్లో చూస్తూనే ఉంటాం. అంతేందుకు మనలో కూడా చాలా మంది ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉంటే చిన్నప్పుడు ఇలాంటి పనులు ఖచ్చితంగా చేస్తుంటాం. అవునా కదా? ఇక క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం అటుంది, గుర్రు పెట్టి నిద్రపోయే నిద్రమోహన్ టీచర్ లెక్క తీస్తే అబ్బో ఇది చాలా పెద్దదే ఉంటుంది. ఆదివారం సెలవు, సెకండ్ సాటర్డే సెలవు, పండగలకి సెలవు, సిక్ లీవ్లు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏడాదికి సమ్మర్ సెలవులు 3 నెలలు. ఇన్ని సెలవులు ఒక్క టీచర్ జాబ్లో కాకుండా ఇంకేదైనా జాబ్లో ఉంటాయా? వేల నుంచి లక్షల వరకు జీతాలు, వీటన్నింటికి తోడు సమాజంలో ఎక్కడా లేని గౌరవం. ఇంత గొప్ప జాబ్ ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? కానీ ఇన్ని లాభాలు పొందుతున్నా, ఇంత గౌరవంగా బతికే అవకాశం దొరుకుతున్నా సదరు సర్కారీ టీచర్లు మాత్రం వాళ్ళ బాధ్యతని మర్చిపోతున్నారు. ఓ టీచర్గా వేల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ని తీర్చిదిద్దాల్సింది పోయి, దానికోసం స్టూడెంట్స్కి మోస్ట్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అందించాల్సింది పోయి, టీచర్ జాబ్ని పార్ట్ టైంగా మార్చుకుంటూనే ఫుల్ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇన్సూరెన్స్ వ్యాపారాలు, ప్రైవేట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టి లక్షలు సంపాదించుకుంటున్నారు. అంటే చదువు అంటే అంత చులకనైపోయిందా? భావి భారత పౌరులుగా చెప్పుకునే పిల్లల భవిష్యత్ అంటే అంత అలుసైపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. బాధ్యతలేని మీకు ఆ సర్కారీ పంతులో ఉద్యోగాలు ఎందుకు? విద్యార్థులకి విలువలు నేర్పలేని మీకు వేల లక్షల జీతాలు ఎందుకు? కొన్నిసార్లు నిజాలు చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది. ఉన్నదున్నట్లు మాట్లాడితే కొందరికి కోపం కూడా వస్తుంది. కానీ తప్పదు. మనందరం సర్కారీ బడి బతకాలని కోరుకుంటాం. ప్రభుత్వం వసతులు కల్పించాలని డిమాండ్లు చేస్తాం. కానీ సర్కారీ బడిలో వసతులు ఎంత అవసరమో పక్కన పెడితే, టీచర్లు కూడా కాస్తంత బాధ్యతగా పనిచేస్తే, కాస్తంత సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు మీద కొంచెం ఫోకస్ పెడితే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు వస్తుంది. పిల్లల చదువుల్లో ఎంతో డెవలప్మెంట్ వస్తుంది. ఈ మాట చెబితే చాలా మంది టీచర్లు అంతెత్తున లేస్తారు. అంటే మేము ఇప్పుడు బాధ్యతగా ఉండట్లేదా, పిల్లలకి సక్రమంగా చదువు చెప్పట్లేదా అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? ఒకవేళ గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న మీరు అంత బాధ్యతగా పనిచేస్తుంటే, అంత గొప్పగా పిల్లలకి చదువు చెబుతూ ఉంటే, మరి మీ పిల్లల్ని సర్కారీ బడిలో ఎందుకు చేర్పించరు? ఎందుకో కార్పొరేట్ స్కూళ్ళలోనే చదివిస్తారు? అంటే మీరు చెప్పే చదువుల మీద మీకే నమ్మకం లేదా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, గవర్నమెంట్ టీచర్ అంటే ఏదో జీతం తీసుకొని బతకడానికి కాదు, భావితరాన్ని తయారు చేయడాన్ని బాధ్యతగా తీసుకున్న ఓ నిబద్ధత. కానీ మీకదేమీ పట్టదు. మీకు బడిలో ఉద్యోగం అంటే జస్ట్ ఓ పార్ట్ టైం జాబ్. ఇంతకు మించిన బిజినెస్లు, మనీ మేకింగ్ వ్యాపకాలు మీకు చాలా ఉంటాయి. ఒకప్పుడు గవర్నమెంట్ టీచర్లను బతకలేని బడి పంతులు అంటుండేవాళ్ళు. అంటే అప్పటి అత్యవసర జీతాలతో బతకలేని పరిస్థితి ఉండేదన్నమాట. కానీ ఇప్పటి గవర్నమెంట్ టీచర్లను బతక నేర్చిన బడి పంతులు అంటున్నారు. వేలల్లో లక్షల్లో ఉంటుంది వాళ్ళ జీతం. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటి మాత్రం నిజం, అదేంటంటే గవర్నమెంట్ టీచర్ని సొసైటీ చాలా గౌరవిస్తుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు సరిగ్గా జీతాలు రాకపోయినా ఒక పూట తిని ఇంకో పూట తినక అష్ట కష్టాలు పడుతూ కూడా పిల్లలకి మాత్రం చదువు చెప్పడంలో వెనక్కి తగ్గేవాళ్ళు కాదు బడిపంతులు. ఎందుకంటే అప్పటి బడిపంతులు వాళ్ళ వృత్తిని బాధ్యతగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. చారాన కోడికి బారానా మసాలా అన్నట్టు పొడి పొడి చదువులు చెప్పినా జీతం మాత్రం భారీగా తీసుకుంటారు. అది చాలక టీఏలు, డిఏలు, రిటైర్మెంట్ పెన్షన్లు, పిఆర్సీలు, ఇంక్రిమెంట్లు, అబ్బో ఇలా ఖాతాలో చాలానే కాసులు కూడా పెట్టుకుంటున్నారు. ఇందులోని ఏ ఒక్కటైనా ఎక్కడైనా గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉండో, ఆర్థికంగా దెబ్బతినడం వల్ల ఇవ్వలేకపోతే యూనియన్లు పెట్టి రోడ్లెక్కి నానా రచ్చ చేస్తారు. స్కూళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తారు. అంటే ఒకప్పుడు బడిపంతులు చదువును బాధ్యతగా తీసుకుంటే, ఇప్పుడు బడిపంతులు మాత్రం పిల్లల చదువులు పోయినా పర్లేదు, మాకొచ్చే 10 రూపాయలు పోవడానికి వీల్లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఉద్దేశం మీరు డబ్బులు అడగొద్దనో, మీరు భారీ జీతాలు తీసుకోవద్దనో చెప్పడం కాదు. కేవలం తీసుకున్న జీతానికి న్యాయం చేస్తూ పిల్లలకి విలువైన విద్యని అందించాలనేది చెప్పడమే. గవర్నమెంట్ టీచర్ చదివినంత చదువు, వాళ్ళకుండే ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అందులో ఏ మాత్రం ఉంటుంది? పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తుంటారు. ఆ ఇంటెలిజెన్స్తోనే కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. కానీ దాన్ని ఒక ఉద్యోగంలా మాత్రమే చూస్తూ, పిఆర్సీలు, ఇంక్రిమెంట్లు, డిఏల కోసం మాత్రమే ఫైట్లు చేస్తూ అటెండెన్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనే మెంటాలిటీకి వచ్చేసారు చాలామంది. ఇంకొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి చదువు చెప్పడం మీద ఫోకస్ వదిలేసి రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్గా పనిచేస్తూ, అది కాదంటే ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్లు చెప్పుకుంటూ, మూడో కంటికి తెలియకుండా ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేసుకుంటూ సెకండరీ మనీ సంపాదించుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఎటూ పోదు.
పని చేసినా చేయకపోయినా అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి స్కూల్లో అటెండెన్స్ వేసుకొని మిగిలిన టైం అంతా చక్కగా సెకండరీ బిజినెస్లు చేసుకుంటే చాలనుకుంటున్నారు. కానీ ఓ టీచర్గా రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండి నిజంగా అదేనా మీరు చేయాల్సింది? ఏ స్టూడెంట్లో ఏ టాలెంట్ ఉంది, ఎవరికి ఎలా చెబితే పాఠాలు అర్థమవుతాయి, ముద్దుల్లో ఉన్న విద్యార్థులకి సైతం ఎలా చదువు చెప్పాలి, ఇది కదా మీరు చేయాల్సింది. కానీ విచిత్రం ఏంటంటే మీలో చాలా మంది టీచర్లకి ఇవన్నీ అస్సలు పట్టవు. ఏ వెంచర్లో గజం భూమి ఎంత రేటుకు పోతుంది, ఎంత కమిషన్ వస్తుంది, ఈ నెల ఎన్ని పార్సిల్ చేశాం అని ఆలోచిస్తుంటారు. నిన్న సాయంత్రం మీ ట్యూషన్లో పిల్లలు చేసిన హోంవర్క్ని స్కూల్లో కూర్చుని కరెక్ట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? జాబ్ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా? గవర్నమెంట్ మీకేమైనా బాకీ ఉందా? స్కూల్స్ రీఓపెన్ కంటే ముందుగా బడిబాట కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రోగ్రాంలకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని పై అధికారులు ఆర్డర్ వేస్తే ఏదో మొక్కుబడిగా వెళ్లారు. కానీ స్కూళ్ళకి రాని పిల్లల్ని ఎలాగైనా చదువు వైపు మళ్లించాలని, పిల్లల తల్లిదండ్రులను కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళల్లో ఎన్రోల్ చేయించాలని మీలో ఎంతమంది మనస్ఫూర్తిగా ప్రయత్నించారు? లేఅవుట్లు అమ్మడం మీద, ఇన్సూరెన్స్ పాలసీల మీద, ట్యూషన్ ఫీజులు వసూలు చేయడం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్లో 10% పెట్టినా మీరు ఎంతో మంది పిల్లల భవిష్యత్ మార్చగలుగుతారు. కానీ మీకు అదంతా అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, చౌటుప్పల్లో ఉండే ఒకతను ట్యూషన్లు చెప్పి కూలి పని చేసి కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించాడు. జాబ్ రాకముందు ఎన్నో ఆదర్శాలు బోధించేవాడు. నేనే గనుక టీచర్ అయితే విద్యా వ్యవస్థను మార్చేసి సమాజాన్ని మేల్కొల్పుతా అనే అతను ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మోటివేషనల్ స్పీకర్. అది ఆయన ఇష్టం. టీచర్ ఉద్యోగంలో కంటే ఇక్కడ గ్రోత్ బాగుందని చేరాడు కావచ్చు. కానీ ఒకవైపు టీచర్ జాబ్లో నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటూ ఇంకో దిక్కు MLM జాబ్ చేసుకోవడం కరెక్టేనా? ఇలాంటి వాళ్ళు ఎంతసేపు నా జీతం, నా కుటుంబం, నా లగ్జరీ లైఫ్ అని చూసుకుంటారే కానీ వాళ్ళ మీద నమ్మకంతో స్కూల్లో చేరిన పిల్లల భవిష్యత్తు గురించి కనీసం 1% ఆలోచించరు. ఇది ఎంత గొప్పదైనా గురు వృత్తికి మీరు చేస్తున్న ద్రోహం కాదా? ఇంకొంతమంది పనికి మాలిన మాస్టర్లు ఉంటారు. వాళ్ళకి స్కూళ్ళలో పాఠాలు చెప్పడం చేత కాదు, కానీ బయట సొల్లు పురాణం చాలానే చెప్తుంటారు. ఒకసారి సోషల్ మీడియాలో చూడండి, ఏదో ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడలేని జిబుక్సాకరమైన భాషలో పొలిటికల్ కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇక పిల్లలకేం బుద్ధులు చెప్తారు? ఇవాళ ఒక్కో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎంతుంది? తిప్పి తిప్పి కొడితే అన్ని తరగతుల్లో 100 మందికి మించడం లేదు. క్లాస్కో 10 మంది, మహా అయితే 20 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళకి చదువు చెప్పడానికి పీజీలు, PhDలు చదివి ఎంతో నాలెడ్జ్, టాలెంట్ ఉన్నటువంటి టీచర్లు చాలామంది ఉంటారు. కానీ సంవత్సరానికి ఆ 20 మంది స్టూడెంట్స్ని కూడా వీళ్ళు ప్రయోజకులుగా తీర్చిదిద్దలేకపోతున్నారు. అంటే మీరు చేతగాని టీచర్లుగానేగా దాని అర్థం. ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ సెలవులు. గవర్నమెంట్ టీచర్కి ఉన్నన్ని సెలవులు మిగిలిన ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి ఉండవు. ఎండాకాలం సెలవులతో పాటు బడి నడిచే రోజుల్లో వచ్చే సెలవులు బోలెడు. ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు, ఫెస్టివల్ లీవులు, నేషనల్ హాలిడేస్, సిక్ లీవులు, ఇవన్నీ చాలక సొంతంగా పెట్టే పెయిడ్ లీవులు. ఇలా మొత్తం సంవత్సరంలో తిప్పి తిప్పి కొడితే ఓ 160 నుండి 170 రోజులు స్కూల్లో పనిచేస్తారు. మరి అన్ని రోజులు సెలవులు తీసుకుంటున్నారు కదా, మరి ఆ రోజుల్లో బడి కోసం ఏమైనా చేస్తారా అని ఎవరైనా అడిగితే ఎగిరి మీద పడి కరిచేసేటంత కోపం చూపిస్తారు. ఒకసారి ఆలోచించండి, ఒక స్కూల్లో ఉన్నటువంటి టీచర్లంతా కలిసి బడి బాగు కోసం సెలవు రోజుల్లో పిల్లల పేరెంట్స్ని కలిసి వాళ్ళ పిల్లల చదువు విషయంలో కావాల్సిన సపోర్ట్ ఇవ్వచ్చు. గ్రామాల్లో లేదంటే సిటీ ఏరియాల్లో మీటింగులు పెట్టొచ్చు. జనాలకి చదువు మీద ఆసక్తి పెరిగేలా చేయొచ్చు. పేరెంట్స్ నుంచి ప్రభుత్వ పాలక వర్గాల వరకు అందరినీ ఒప్పించి బడి కోసం ఏదైనా చేసేలా ముందుకు తీసుకురావచ్చు. ఇదంతా ఏదో పురాణం చెప్పట్లేదు. ఒకప్పటి సర్కారీ బడి పంతులు ఇదంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పటి లగ్జరీ గవర్నమెంట్ టీచర్లకి అంత టైం ఎక్కడుంది? అవునులే, పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడాలి, వాళ్ళని దేశం గర్వపడేలా తీర్చిదిద్దాలనే తపన ఉంటే కదా ఇదంతా చేసేది. అది మీలో ఎక్కడుంది? ఈ వీడియో చాలా మంది అలాంటి పనికి మాలిన టీచర్లు కూడా చూస్తూనే ఉండుంటారు. అండ్ బాగా కోపంతో ఊగిపోతుంటారు కూడా. కానీ ఊగితే ఊగండి, మీకు కోపం వచ్చినా బెదిరేది, భయపడేది ఏం లేదు. నిజంగా మీరు మీ పని బాధ్యతగా చేస్తుంటే మీకు కోపం రాదు. అలా కాకుండా టీచర్ గిరి అంటే ఏదో పార్ట్ టైం ఉద్యోగంగా ఫీల్ అవుతూ సెకండరీ ఇన్కమ్లో వెంటపడి పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే టీచర్లు అయితే మీకు కోపం వస్తుంది. అలాంటి వాళ్ళకి కోపం వచ్చినా పోయేదేం లేదు. ఈ వీడియో చూసాకైనా కాస్త బుద్ధి తెచ్చుకొని బడిపై గురి పెట్టండి. లేదు అది మీ వల్ల కాదంటే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోండి. అప్పుడైనా ఎవరైనా చదువు విలువ తెలిసిన వాళ్ళు మీ ప్లేస్లోకి వచ్చి విద్యార్థులని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దొచ్చు ప్లీజ్. ఈ వీడియో చూసిన చాలా మంది సర్కారీ టీచర్లంతా అలాంటి వాళ్ళే ఉంటారా? మీరు కావాలని ఇలాంటి తప్పుడు వీడియోలు చేస్తున్నారు అని మీరు అనొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, టీచర్లందరూ ఇలాంటి పనికిన వాళ్ళే అనేది మా ఉద్దేశం కాదు. చాలా కొద్ది మంది మంచి టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి పుస్తకాలు కొనిచ్చే వాళ్ళు, ఇంటికెళ్ళి పిల్లలకి చదువు చెప్పే మాస్టర్లు ఉన్నారు. ప్రతిరోజు పిల్లల్ని తన బండి మీద బడికి తెచ్చి చదువు చెప్పి మళ్ళీ తీసుకెళ్లి ఇళ్ల దగ్గర వదిలిపెట్టే పంతులు కూడా ఉన్నారు. బండికి మైక్ పెట్టుకొని ఊళ్ళో తిరుగుతూ చదువు చెప్పే టీచర్లు కూడా ఉన్నారు.
తనం సంపాదించిందంతా స్కూళ్లకు దానం చేసిన సార్లు ఉన్నారు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ సమాజానికి కావాల్సింది అలాంటి టీచర్లే. సాధ్యమైతే మిగిలిన టీచర్లను కూడా మేల్కొల్పి అలాంటి టీచర్లుగా మార్చడమే ఈ వీడియో ఉద్దేశం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు మీ పిల్లల్ని సర్కారీ బడిలో కాకుండా ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తుంటే దానికి రీజన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీ పిల్లలు సర్కారీ బడిలోనే చదువుతుంటే ముందు వెళ్ళి పంతులు పంతులమ్మలు సక్రమంగా చదువు చెప్తున్నారా లేదా అనేది చెక్ చేయండి.